బొమ్మల కథలు. పెద్దగూడెం అనే ఓ చిన్న పల్లెటూరులో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి 2 కొడుకులు. పెద్దవాడు రాఘవ, చిన్నవాడు మధు. రామయ్య కష్టపడి సంపాదించిన కొద్దిపాటి పొలం, ఒక చిన్న ఇల్లు, ఇవే అతని ఆస్తి. ఓ రోజు రామయ్య తన భార్య సులోచనతో, సులోచన, ఈ రోజు పొలానికి వెళ్ళాలని అనిపించటం లేదే. ఏంటండి? ఏమైంది? ఒంట్లో నలతగా ఉన్నట్టు అనిపిస్తోంది. వయస్సు మీద పడుతుంది కదా. అవేం మాటలండి? ఈ ఊర్లో మీలా పనిచేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? నిజమే అనుకో, కానీ ఇక మీదట ఒంట్లో శక్తి లేదని అనిపిస్తోంది. సరే, పోనీ ఈ రోజుకి పిల్లలు చూసుకుంటారులేండి. నేను అదే అనుకుంటున్నాను. ఏది, ఇద్దరిని పిలు. రేయ్ రాఘవా, మధు, ఇద్దరూ ఇలా రండి అని పిలుస్తుంది. 2 అన్నదమ్ములు అక్కడికొస్తారు. అబ్బా, ఏంటమ్మా పొద్దున్నే మీ గోల నిద్రపోనివ్వకుండా? రేయ్, సూర్యుడు నడి నెత్తిమీదికొచ్చే సమయం అయింది. ఇంకా ముద్దు నిద్రేంట్రా? అదమ్మా, అలా చెప్పు. రేయ్, నోర్ముయ్, లేదంటే నీకు 4 పడతాయి. అబ్బా, ఆపండ్రా మీ అల్లరి. ఇంత పెద్దవాళ్ళయ్యారు, ఇంకా ఏంటిలా? సరే సరే, మీరిద్దరూ అమ్మ చెప్పింది జాగ్రత్తగా వినండి అంటాడు రామయ్య. ఇంకప్పుడు సులోచన, రాఘవ, మధు, మీ నాన్నగారికి ఈరోజు ఒంట్లో నలతగా ఉంది. ముందు ముందు ఆరోగ్యం ఇంకా క్షీణించే అవకాశం లేకపోలేదు. వయస్సు మీద పడుతోంది కదా. నిజమే అమ్మా, ఈ మధ్య నాన్న హుషారుగా ఉండడం లేదు. అదేరా నేను చెప్పేది. సరే, ఇప్పుడు ఏమైందట? ఆస్పత్రికి ఏమైనా తీసుకొని వెళ్ళాలా? అని విసుగ్గా అంటాడు రాఘవ. ఎందుకురా పెద్దోడా అలా విసుక్కుంటావ్? నేను చెప్పేది కాస్త విను. సరే చెప్పు, ఏం చెప్తావు? ఇక నుంచి మీ ఇద్దరే పొలానికి వెళ్ళి పనులన్నీ చూసుకోవాలి. మీ ఇద్దరూ మీ నాన్నగారి బాధ్యతల్ని పంచుకోవాలి నా వల్ల కాదమ్మా, మీరు చూసుకోండి, నాకు పనుంది అని అక్కడ్నించి వెళ్ళిపోతాడు. అంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఇదేంటండి, పెద్దోడు ఇలా అంటున్నాడు? అబ్బా అమ్మా, అన్నయ్య గురించి తెలిసిందే కదా, నేను చూసుకుంటాన్లే. ఏమోరా చిన్నోడా, పెద్దోణ్ణి చూస్తుంటే భయమేస్తుంది. నువ్వు ఊరికే భయపడికే, వాడు నా కొడుకు, బానే ఉంటాళ్లే. నా కొడుకు అని చిన్నప్పట్నుంచి గారాబం చేసే ఇలా తయారు చేశారు. ఇప్పుడు నా మీద పడ్డావా? లేకపోతే చిన్నప్పుడే వాడికి 4 తగిలించుంటే ఇలా అయ్యేవాడు కాదు కదా. బా అమ్మా, ఏం కాదులేమ్మా, అన్నయ్యే తెలుసుకుంటాడు. సరే నాన్నా, మీరు విశ్రాంతి తీసుకోండి, నేను అన్నయ్య చూసుకుంటానులేండి. సరేరా. ఆ రోజు నుంచి దాదాపు ఇంటి పనులు, పొలం పనులు అన్నీ కూడా చిన్నవాడైన మధునే చూసుకుంటూ ఉండేవాడు. కాని పెద్దవాడైన రాఘవ్ మాత్రం తానే అన్నీ చేస్తున్నట్టు చెప్పుకునేవాడు. రోజులు గడుస్తాయి. ఓ రోజు, సులోచన, చిన్నోడు పెద్దోడు ఇద్దరూ దారిలోకొచ్చినట్టున్నారు. అవునండి, పెద్దోడలా ఆ రోజు అని వెళ్ళిపోయాడే కాని వాడు కూడా బానే పనిచేస్తున్నట్టున్నాడు. చూసావా, ఆ రోజు నన్నన్ని మాటలన్నావు, ఇప్పుడు చూడు. సర్లేండి. ఇక పిల్లలకి ఆస్తులు పంచే సమయం వచ్చేసింది సులోచన. అప్పుడేనా? అన్నీ బావున్నప్పుడే పంపకాలు చేస్తే రేపేదైనా సమస్య వచ్చినా మంచి చెడు చెప్పడానికి నేనుంటాను కదా. సరేనండి, మీ ఇష్టం. మరి వాళ్ళ పెళ్ళిళ్ళు అవి? చూద్దాం, ముందైతే ఆస్తులు పంచేద్దాం, వాళ్ల సంపాదన వాళ్లకుంటుంది కదా. ఆ మర్నాడే రామయ్య 2 కొడుకుల్ని పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని, రాఘవ, మధు, ఇక మీదట ఇంటికి సంబంధించి పూర్తి బాధ్యత మీ ఇద్దరికే అప్పజెప్తున్నాను. అంతా మీరే చూసుకోవాలి. అంటే ఏంటన్నా? మీ ఇద్దరికీ ఎవరి ఆస్తి వాళ్ళకి పంచేద్దాం అనుకుంటున్నాను. అబ్బా, ఎందుకు నాన్నా ఇప్పుడివన్నీ? ఏం లేదురా, ఏదెప్పుడు చేస్తే మంచిదో నాకు తెలుసు. సరే అయితే, నాకా పొలంలో ఎక్కువ భాగం కావాలి. నేను పెద్దవాణ్ణి కాబట్టి నేనే అంతా చూసుకుంటాను. రేయ్, అదేంట్రా, నీకెక్కువ భాగం ఇస్తే చిన్నోడేమైపోవాలి? అవున్రా, ఇద్దరికీ సమానంగా పంచుదాం అనుకుంటున్నాను. అమ్మా, ఒకటే మాట, నాకు ఆస్తిలో ఎక్కువ భాగం ఇస్తాను అంటేనే ఇంట్లో ఉంటాను, లేదంటే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అని అక్కడ్నించి వెళ్ళిపోతాడు రాఘవ. ఓ 2 రోజులు ఇంట్లో ఈ విషయం గురించి చర్చలు జరుగుతాయి. ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించి రామయ్య ఆరోగ్యం దెబ్బతిని అతను మరణిస్తాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు మధు సులోచన్తో ఇలా అంటాడు. అమ్మా, నువ్వేం బాధపడకు, నేను అన్నయ్య అంతా చూసుకుంటాన్లే. ఏవోరా చిన్నోడా,
ఆయన ఉన్నప్పుడే మీ ఆస్తి పంపకాలైపోతే బావుండేది. ఇప్పుడు ఏమవుతుందో ఏంటో. ఏం కాదులేమ్మా. ఆ పెద్దోణ్ణి ఇటు రమ్మని చెప్పు. అన్నయ్యా, అన్నయ్యా, అమ్మ పిలుస్తోంది, ఒకసారి ఇలా రా అని పిలవడంతో చాలా చిరాగ్గా విసుగ్గా రాఘవ అక్కడికొస్తాడు. ఏంట్రా? అదేరా, అప్పుడు మీ నాన్నగారేదో ఆస్తి పంపకాలు అన్నారు కదా. అంటే ఏంటిప్పుడు? అదంతా మనసులో నుంచి తీసేసి ఇద్దరూ కలిసిమెలిసి ఉండొచ్చు కదా. నాకదంతా తెలీదమ్మా. నాకు ఆస్తిలో ఎక్కువ భాగం కావాలి, అంతే. అన్నయ్య, నువ్వు పెద్దవాడివి, నీకిష్టం వచ్చినట్టు పంచు. నువ్వెలా అంటే అలానే. రే చిన్నోడా, అలా అంటావేంట్రా? ఏం పర్వాలేదమ్మా, నేను చేసుకోగలను అంటాడు మధు. దీంతో రాఘవ మంచి పంట వచ్చే సారవంతమైన భాగాన్ని తీసుకుంటాడు. మధుకి మాత్రం బంజరు భూమి ఇస్తాడు. రే, ఇది మరీ దారుణంరా. వాడా పనికిరాని భూమితో ఏం చేసుకుంటాడు? వాడే కదా ఏదైనా పర్లేదు అని అన్నాడు. దానికి నేను మాత్రం ఏం చేస్తాను? పర్లేదన్నయ్య, నేను చేసుకుంటాన్లే. నువ్వెంత చేసినా అక్కడ పంటలు పండవురా. కష్టపడి పనిచేస్తే ఏ భూమిలో అయినా పంట పండుతుందన్నయ్యా. సరే, అది కూడా చూద్దాం. ఇద్దరూ వేర్వేరయ్యారు. రాఘవ కూడా మొదట్లో బాగానే పంట పండించేవాడు. కాని అంతటితో ఆగకుండా మరింత లాభం కోసం ఆశపడ్డాడు. తన పాలేరు కిట్టయ్యతో, రేయ్ కిట్టయ్యా, ఈసారి మనకి పంట బాగా పండింది కదా? అవును బాబూ, ఈసారి ఎరువులు ఎక్కువ వేస్తే పంట ఇంకా బాగా పండుతుందేమో. అట చేయకూడదు బాబూ. పొలానికి ఎంత ఎరువు అవసరమో అంత మాత్రమే వేయాలి. ఊరుకో కిట్టయ్యా, అన్నీ నీకే తెలిసినట్టు చెప్తావు. నిజమే బాబూ, మీరు మాత్రం అట్టా చేయబాకండి. సరే సరే, ఆ సంగతి తర్వాత. ముందు మధు దగ్గరికెళ్ళొద్దాం పదా అని ఇద్దరూ మధు దగ్గరికి వెళ్తారు. ఆ బంజరు భూమిని శుభ్రం చేసి నీటి కోసం బావిని తవ్వి ఉంచుతాడు మధు. కిట్టయ్యా, వాడా బావి ఎందుకు తవ్వినట్టు? అసలీ బంజరు భూమిలో పంట పండుతుందా? అదంతా మనిషి కృషి మీద ఆధారపడి ఉంటుందయ్యా. ఎరా మధు, ఏం చేస్తున్నావ్? ఏం లేదన్నయ్యా, పంట పండించడం కోసం నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఈ భూమిలో ఏం పండుతుందిరా? నమ్మకం ఉంటే ఎక్కడైనా ఏదైనా పండుతుందన్నయ్యా. సరే చూద్దాం, ఎంతవరకు నీ నమ్మకం ఫలిస్తుందో అని రాఘవ అక్కడ్నించి వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తాయి. మధు పొలంలో పచ్చదనం మొదలవుతుంది. దీన్ని గమనించిన రాఘవ, రేయ్ కిట్టయ్యా, ఆ బంజరు భూమిలో పచ్చదనం ఎలా వచ్చిందంటావ్? అంతా మధుబాబు కష్టమయ్యా. అంటే నేను కష్టపడటం లేదు అంటున్నావా? అయ్యయ్యో, నా ఉద్దేశం అది కాదయ్యా. చూస్తున్నా ఈ మధ్య నీకు నోరు బాగా ఎక్కువైపోయింది. అయ్యో బాబూ, నేనలా ఏమీ అనలేదు. చూస్తూ ఉండు, వాడికంటే నేనెక్కువ పంట పండించకపోతే అప్పుడు అడుగు అని రాఘవ పంతానికి పోతాడు. పంట బాగా పండాలని అధిక మోతాదులో ఎరువులు వేయడం మొదలు పెడతాడు. దీంతో అవి కాస్త ఎండిపోవడానికి సిద్ధంగా ఉంటాయి. రాఘవ బాబు, పొలంలో ఎరువులు ఎక్కువ అవడం వల్ల పంట దెబ్బతింటుంది. రేయ్, నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదయ్యా, నాకున్న అనుభవంతో చెప్తున్నాను. నీ సలహాలు నాకేం అవసరం లేదులే గాని నువ్విక్కడి నుంచి బయలుదేరు అని కిట్టయ్యని పంపించేసి తనొక్కడే పొలంలో కుస్తీలు పడుతూ ఉంటాడు. ఇక మరోవైపు మధు పొలంలో పచ్చదనం ఉండడంతో గ్రామస్తులు అందరూ ఆశ్చర్యపోయి, మధు, ఇదంతా ఎలా సాధ్యపడింది? ఎన్నో ఏళ్లుగా ఇక్కడ పంట పండదు అని మీ నాన్నగారే దీన్ని వదిలేశారు. కాని నువ్వు అదంతా మన చేతిలోనే ఉంది బాబాయ్. కాని ఎలారా ఇదంతా? అప్పుడు మాకున్న ఆ భూమి సరిపోయింది. దీంతో అంత అవసరం రాలేదు. ఇప్పుడు అవసరం వచ్చింది. నిజమే మధు, అవసరం దేన్నైనా సాధ్యపడేలా చేస్తుంది. ఇది కూడా అలానే జరిగింది బాబాయ్. నేల తల్లిని మనం ప్రేమగా చూసుకుంటే అది మనకేం కావాలన్నా ఇస్తుంది. శభాష్ మధు, నువ్వు మన గ్రామంలో చాలా మందికి ఆదర్శంగా నిలుస్తావు అని మెచ్చుకొని వెళ్ళిపోతాడు. అలా గ్రామం మొత్తం మధుని మెచ్చుకుంటుంది. ఇది రాఘవ వరకు వెళ్తుంది. దీంతో రాఘవ తనలో తాను ఎలా అయినా వాడికంటే ఎక్కువ పంట పండించాలి అని అనుకొని ఇంకాస్త ఎక్కువ ఎరువులు వేస్తాడు. దీంతో మొదటికే మోసం వచ్చి పంటంతా నాశనమైపోతుంది. కొద్ది రోజుల తర్వాత రాఘవ మధు దగ్గరకొస్తాడు. మధు, ఇది నిజంగా నువ్వే చేశావా? అవునన్నయ్యా, కష్టపడి చేశాను. నేను మంచి భూమి తీసుకున్నా, కాని పంట పండలేదు.
నువ్వు బంజరు భూమిని ఇలా మార్చేశావు. అదేంటన్నయ్యా, అది మంచి పంట పండే భూమే కదా. అది మధు, ఏమైందంటే ఏంటన్నయ్యా, ఏమైంది ఏం లేదులేరా. అని బాధతో అక్కడ్నించి వెళ్ళిపోతాడు రాఘవ. రోజురోజుకి రాఘవ పరిస్థితి దారుణంగా మారిపోతుంది. ఎరువుల కోసం తీసుకున్న అప్పులు పెరిగిపోతాయి. ఇక చేసేదేం లేక మళ్ళీ మధు దగ్గరకొస్తాడు. మధు, రేయ్ మధు, ఇంట్లోనే ఉన్నావా? "ఆ, రాఘవా, నువ్వేంట్రా ఇలా? రారా, లోపలికి రా. ఎన్నాళ్లయిందిరా నిన్ను చూసి." అమ్మా, అది మధు ఉన్నాడా? పొలానికి వెళ్ళాడ్రా, వచ్చేస్తాడు. నువ్వు లోపలికి రా నాన్నా ముందు అని లోపలికి పిలిచి భోజనం వడ్డిస్తుంది. రాఘవ ముఖంలో ఆ బాధ స్పష్టంగా కనిపిస్తుంది. ఏంట్రా అదోలా ఉన్నావ్ ఏం లేదమ్మా అని అంటూ ఉండగానే మధు అక్కడికొస్తాడు. అన్నయ్యా, నువ్వేంటిక్కడా? నీకోసమే వచ్చాను మధు. ఏమైందన్నయ్యా నేనత్యాశకి పోయి చాలా పెద్ద తప్పు చేశాను మధు. అని జరిగిన విషయం మొత్తం చెప్తాడు. అన్నయ్య, నీ పరిస్థితి నాకు అర్థమైంది. నీక్కూడా చాలా అన్యాయం చేశాన్రా. నన్ను క్షమించురా మధు. అన్నయ్య, నువ్వలా అనకు. నువ్వు పెద్దవాడివి. ఇప్పుడు నేనేం చెయ్యలేని పరిస్థితిలో ఉన్నాను మధు. నువ్వేం బాధపడకన్నయ్యా. ఇక నుంచి మనిద్దరం కలిసి పనిచేద్దాం అనంటాడు. అప్పట్నుంచి ముందులా కాకుండా రాఘవ కాస్త ఎక్కువ సహాయం చేస్తూ ఉంటాడు. కొద్ది రోజుల తర్వాత, ఇప్పుడు అర్థమైంది మధు, కష్టం లేకుండా లాభం రాదు. అన్నయ్య, ఎక్కువ ఆశపడకుండా చేస్తే ఫలితం అదే వస్తుంది. అది నాకిప్పుడిప్పుడే అర్థం అవుతుందిరా. అత్యాశకు పోతే ఎంత నష్టం వస్తుందో తెలిసొచ్చింది. కష్టం, సహనం ఇవే మనిషిని నిలబెడతాయన్నయ్యా. ఇక నుంచి నేను కూడా కష్టపడి జీవిస్తాన్రా. నేను నీకెప్పుడూ సహాయం చేస్తూనే ఉంటానన్నయ్యా అనంటాడు. అప్పట్నుంచి ఇద్దరూ కలిసి కష్టపడి పనిచేస్తూ వ్యవసాయంలో లాభాలు చూస్తూ ఉంటారు. అత్యాశ వల్ల మనం కోల్పోతాం, కష్టం వల్ల మనం ఎదుగుతామని అందరికీ అన్నదమ్ములిద్దరూ ఉదాహరణగా ఒక గ్రామంలో ఆ సంవత్సరం ఎండాకాలం చాలా తీవ్రంగా ఉంది. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. చెరువులు, బావులు అన్నీ ఎండిపోయాయి. పశువులకు తాగడానికి గుక్కెడు నీరు కూడా దొరకని పరిస్థితి ఉంది. పగటిపూట బయట అడుగుపెట్టాలంటేనే ఊరి జనం భయపడిపోతున్నారు. కాని ఆ గ్రామం మధ్యలో మాత్రం ఒక వింత జరుగుతూ ఉండేది. ఆ ఊరి మధ్యలో ఎన్నో వందల సంవత్సరాల నాటి ఒక మహావృక్షం ఉండేది. ఆ చెట్టు చుట్టుపక్కల వాతావరణం ఎప్పుడూ ఎంతో చల్లగా ఉండేది. ఆకాశం నుండి సన్నని మంచు కురుస్తున్నట్లుగా ఆ చెట్టు కింద అడుగుపెట్టగానే శరీరానికి ఎంతో హాయిగా అనిపించేది. ఆ చెట్టాకులు ఎప్పుడూ పచ్చగా నిగనిగలాడుతూ ఉండేవి. దాని పండ్లు ఎంతో మధురంగా అమృతంలా ఉండేవి. పేద రైతులు, కూలీలు పగలంతా ఎండలో కష్టపడి ఆ చెట్టు నీడకొచ్చి సేద తీరేవారు. ఆ చెట్టు పండ్లను తిని తమ ఆకలి తీర్చుకునేవారు. ఒకరోజు ఆ చెట్టు కింద పేద రైతైన రామయ్య తన తోటి పనివాడైన ముత్తయ్యతో ఇలా అంటాడు. ఏమయ్యా ముత్తయ్య, ఈరోజు ఎండ మరీ మండిపోతోంది. పొలంలో పనిచేస్తుంటే ప్రాణం పోయినంత పనైంది. ఈ ఒక్క రోజుకి పంచాలు, ఇక నా వల్ల కాదు. నిజమే రామయ్య, నువ్వన్నట్టు ఈ ఎండలకి తట్టుకోవడం మనుషుల వల్ల అయ్యే పని కాదు. దేవుడి దయ వల్ల మన ఊరి మధ్యలో ఈ మహావృక్షం ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే మనలాంటి పేదవాళ్ల పరిస్థితి ఏమైపోయేదో ఊహించడానికే భయంగా ఉంది. అవును ముత్తయ్య, ఎంతటి ఎండలో అయినా సరే ఈ చెట్టు కిందకి రాగానే ఆ ఎండవేడంతా మాయమైపోతుంది. పైన ఆకాశం నుంచి పడుతున్న ఈ సన్నని మంచు బిందువులు చూస్తుంటే దేవుడే స్వయంగా మన కోసం ఈ చల్లదనాన్ని పంపించినట్లు అనిపిస్తుంది. ఆ పైన ఈ చెట్టు పండు తింటే కడుపు నిండిపోతుంది. మనలాంటి పేదలకు ఇంతకంటే ఏం కావాలి? అలా ఉండగా ఆ ఊరికొక జమీందారు ఉన్నాడు. అతని పేరు భూపతి. అతనికి ఆ ఊర్లో సగానికి పైగా భూములున్నాయి. ఎంతో పెద్ద భవంతి. కాని అతనికి స్వార్థం, దురాశ చాలా ఎక్కువ. తనకు నచ్చిన వస్తువు ఏదైనా సరే అది తన సొంతం కావాలి అని అనుకునే రకం. ఒకరోజు మధ్యాహ్నం జమీందారు భూపతి తన సేవకుడు వీరయ్యతో కలిసి పొలాల పర్యవేక్షణ ముగించుకుని గుర్రబండి మీద తిరిగొస్తున్నాడు. ఎండ తీవ్రతకు జమీందారు విలవిల్లాడిపోతున్నాడు. అప్పుడు భూపతి వీరయ్యతో ఇలా అంటాడు. వీరయ్య,
ఈ ఎండింటిలా ఉడికించేస్తోంది. నా భవంతికి చేరుకునే లోపు నా ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా ఉన్నాయి. బండిని కాస్త వేగంగా తోలమని చెప్పు. ఈ వేడిని నేను భరించలేకపోతున్నాను. అయ్యా, పశువులు కూడా ఎండకు నీరసించిపోయాయి. అంత వేగంగా వెళ్ళలేవు. అదిగో అక్కడ ఊరి మధ్యలో ఉన్న పెద్ద చెట్టు కనిపిస్తోంది కదా, అది చాలా వింతైన చెట్టయ్యా. అక్కడెప్పుడు చల్లగా మంచు కురుస్తున్నట్టుంటుంది. ఊరి జనమంతా అక్కడే సేద తీరుతున్నారు. మీరు కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకుంటే మీ అలసట తీరిపోతుంది. అది వినగానే భూపతి సరి అని చెప్పి ఆ చెట్టు దగ్గరికి వెళ్తాడు. బండి దిగి ఆ చెట్టు నీడలోకి అడుగుపెట్టగానే అతని ఆశ్చర్యానికి అవధుల్లేవు. బయట ఉన్న ఎండవేడి ఒక్కసారిగా మాయమైపోయింది. చల్లటి గాలి, సన్నగా రాల్తున్న మంచు తుంపర్లు అతని శరీరాన్ని తాకాయి. భూపతి ఆశ్చర్యంతో, ఆహా, ఎంత అద్భుతం! వీరయ్య, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నా భవంతిలో ఉన్న వందలాది విసనకర్రలు కూడా ఇంత చల్లటి గాలినివ్వలేవు. ఇది సాధారణమైన చెట్టు కాదు, దైవ సమానమైన చెట్టు. ఇంతలో ఒక పండు రాలి భూపతి చేతిలో పడుతుంది. అతను దాన్ని తిని మైమర్చిపోతాడు. అద్భుతం! ఈ పండు రుచి నేను నా జీవితంలో ఎక్కడా చూడలేదు. ఇంతటి చల్లదనం, ఇంతటి మధురమైన పళ్ళిచే ఈ వింత చెట్టు కేవలం నా సొంతమై ఉండాలి. ఈ పేదవాళ్లు, కూలీలు ఈ చెట్టు నీడన కూర్చోడానికి వీల్లేదు. నేను ఈ ఊరికి యజమాన్ని. ఊర్లో ఉన్న ప్రతి అద్భుతమైన వస్తువు మీద నాకే పూర్తి అధికారం ఉంది. అయ్యా, క్షమించండి, ఇది ప్రకృతి ఇచ్చిన వరం. ఎండకు మాడిపోయొచ్చే బాటసార్లకు, పొలంలో కష్టపడే రైతుల కోసమే దేవుడు ఈ చెట్టునిక్కడ మొలిపించుంటాడు. దీన్నందరూ అనుభవించాలి గాని సొంతం చేసుకోకూడదయ్యా. జనం చాలా బాధపడతారు. నోర్మోయ్, నేను జమీందార్ని. నా నిర్ణయాన్ని ఎదిరించే హక్కు నీకు లేదు. ఈ రోజే పనివాళ్ళని పిలిపించు. ఈ చెట్టు చుట్టూ ఎవ్వరూ లోపలికి రాలేని విధంగా చాలా ఎత్తైన రాతి గోడ నిర్మించాలి. ఆ గోడకు ఒక పెద్ద ఇనుప తలుపు వేసి దాని తాళం నా దగ్గరే ఉండాలి. ఈ చెట్టు చల్లదనం, ఈ పండ్లు కేవలం నాకు, నా కుటుంబానికి మాత్రమే దక్కాలి. అలా అనగానే జమీందార్ ఆజ్ఞను కాదనలేక వీరయ్య పనివాళ్లని పిలిపించాడు. ఆ ఊరు రైతులు, రామయ్య, ముత్తయ్య లాంటి వాళ్లు జమీందారు కాళ్లమీద పడి ఎంతో బ్రతిమలాడారు. అయ్యా జమీందార్ గారు, దయచేసి అలా చేయకండి. ఈ చెట్టు నీడే మాకు ప్రాణాధారం. ఈ పండ్లే మాకు ఆహారం. దాని చుట్టూ గోడ కట్టి మేము ఎండకు మాడిపోతాం. దయచేసి మీ నిర్ణయాన్ని మార్చుకోండయ్యా. ఏయ్, మీ అందరికీ ఎంత ధైర్యం! నా ఎదురు నిలబడి వాదిస్తారా? ఈ భూమి నాది, ఈ చెట్టు నాది. వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి, లేకపోతే మీ అందరినీ ఊళ్ళోంచి వెళ్ళగొడతాను. అలా అనగానే జమీందారు బెదిరింపులకు భయపడి జనం కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. రాత్రికి రాత్రే ఆ వింత చెట్టు చుట్టూ ఒక పెద్ద రాతి గోడను నిర్మించారు. ఒక పెద్ద తలుపు పెట్టి దానికి తాళం వేశారు. జమీందారు ఎంతో ఆనందంగా ఆ తాళం చెవిని తన పక్కన పెట్టుకుని నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే ఆ చెట్టు కింద చల్లని గాలిలో విశ్రాంతి తీసుకోవాలని ఎంతో ఆశగా గోడ దగ్గరికెళ్లాడు. పక్కనే వీరయ్య కూడా ఉన్నాడు. తాళం తీసి లోపలికి అడుగుపెట్టారు. కాని అక్కడ దృశ్యం చూసి జమీందారు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాడు. భూపతి కంగారుగా, ఏంటిది? ఇదంతా ఏంటి? నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. నిన్నటి వరకు ఎంతో పచ్చగా కళకళ్లాడుతున్న ఆ మహావృక్షం ఒక్క రాత్రిలో పూర్తిగా ఎండిపోయింది. ఆకులన్నీ రాలిపోయి నేలమీద పడున్నాయి. ఒక్క పండు కూడా లేదు. అక్కడ ఎటువంటి చల్లదనమూ లేదు, మంచు కురవడమూ లేదు. బయట ఎంతటి వేడి ఉందో ఆ గోడ లోపల కూడా అంతే ఉక్కపోతగా ఉంది. ఆ వింత చెట్టు ఒక సాధారణ ఎండిపోయిన కర్రలా మారిపోయింది. చూసారా అయ్యా, ప్రకృతి ఎప్పుడూ అందరి మేలు కోరుకుంటుంది. స్వార్థంతో దాన్ని బంధించాలని చూస్తే అది ఇలాగే ప్రాణం కోల్పోతుంది. మీరు చేసిన పని వల్ల దేవుడు ఆగ్రహించాడు. అందుకే ఈ చెట్టు ఎండిపోయింది. భూపతి నిరాశగా, ఛీ, నా కర్మ! ఇంత డబ్బు ఖర్చు పెట్టి గోడ కట్టిస్తే ఇది ఎండిపోయిందా? పనికి మాలించెట్టు. పదండి వెనక్కి, భవంతికి వెళ్ళిపోదాం. కనీసం నా భవంతిలో అయినా ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటాను అనుకుంటూ జమీందార్ తన భవంతికి చేరుకున్నాడు. కాని అతనికి
అసలు శిక్ష అప్పుడే మొదలైంది. అతను తన గదిలోకి అడుగుపెట్టగానే భరించలేని వేడి మొదలైంది. బయట ఉన్న ఎండ కంటే 10 వేడి అతని గదిలో ఉంది. అతను కూర్చునే కుర్చీ, పడుకునే మంచం అన్నీ కాలిపోతున్నట్లుగా వేడెక్కాయి. భూపతి చెమటలు తుడుచుకుంటూ, రేయ్ వీరయ్య, సేవకులందర్నీ పిలు, పెద్ద పెద్ద విసర కర్రలతో గాలి విసరండి, నా శరీరం కాలిపోతోంది. నా గది ఎందుకింత నిప్పుల కొలిమిలా మారిపోయింది? అలా అనగానే సేవకులొచ్చి గాలి విసురుతున్నారు. కాని వాళ్లు విసిరే గాలి కూడా వేడి సెగల్లా తగులుతోంది. జమీందార్ బాధం చూసి తడి వస్త్రాలను తెచ్చి అతని ఒంటిమీద కప్పారు. కాని క్షణాల్లో ఆ వస్త్రాలు పూర్తిగా ఎండిపోయాయి. మట్టి కుండల్లోని చల్లటి నీరు తెచ్చి అతని మీద పోశారు. కాని ఆ నీరు కూడా వేడి నీళ్లలా మారిపోయింది. జమీందార్కు ఊపిరాటం కష్టంగా మారింది. జమీందారు బాధతో మూలుగుతూ, అబ్బా, నా వల్ల కావడం లేదు, ఈ వేడి నన్ను కాల్చేస్తోంది. నా దగ్గర ఇన్ని 100 బంగారు నాణేలున్నాయి, ఇంత విశాలమైన భవంతుంది, కాని నన్ను నేను ఈ వేడి నుండి రక్షించుకోలేకపోతున్నాను. నాకెందుకు ఈ కర్మ పట్టింది? అయ్యా, తప్పుగా అనుకోకపోతే ఒక మాట చెప్తాను. నిన్నటి వరకు ఆ చెట్టు ఊరి జనం అందరికీ ఎంతో మేలు చేసింది. మీరు మీ స్వార్థం కోసం, కేవలం మీకు మాత్రమే సొంతం కావాలనే దురాశతో దాని చుట్టూ గోడ కట్టారు. ఆ పచ్చని చెట్టుని బంధించారు. అందుకే ప్రకృతి మీకు ఈ శిక్ష విధించింది. పేదవాళ్ల కడుపు కొట్టిన పాపం ఊరికే పోదయ్యా. దేవుడిచ్చిన వనరులని అందరితో పంచుకోవాలి కాని దాచుకోకూడదు. మీరు చేసిన తప్పుని సరిదిద్దుకుంటేనే ఈ మంటల నుండి మీకు విముక్తి కలుగుతుంది. అది వినగానే వీరయ్య మాటలతో జమీందార్కు తన తప్పు ఏంటో తెలిసొచ్చింది. కనువిప్పు కలిగింది. ఆ బాధలో అతనికి పేద రైతుల ముఖాలు గుర్తుకొచ్చాయి. తన దురాశ వల్ల ఎంతటి ఘోరం జరిగిందో అర్థమైంది. భూపతి పశ్చాత్తాపంతో, వీరయ్య, నువ్వు చెప్పింది అక్షరాల సత్యం. నా కళ్ళు తెరిపించావు. నా దగ్గరున్న సంపదను చూసుకొని గర్వంతో దేవుడి సృష్టిని బంధించాలనుకున్నాను. నా తప్పు నాకు తెలిసొచ్చింది. వెంటనే పనివాళ్లని పిలు. ఆ చెట్టు చుట్టూ నేను కట్టిన రాతి గోడను ఒక్క రాయి కూడా మిగలకుండా నేలమట్టం చేయించండి. ఆ చెట్టు చుట్టూ ఉన్న కంచెను కూడా తొలగించండి. అలా అనుకుంటూ ఉండగా జమీందార్ ఆజ్ఞతో వెంటనే పనివాళ్లు వెళ్లి ఆ రాతి గోడని కూల్చేశారు. ఇనప తలుపుల్ని తీసేశారు. ఊరి జనమంతా అక్కడికి చేరుకున్నారు. గోడ పూర్తిగా కూలిపోయి బయట గాలి ఆ చెట్టును తాకిన వెంటనే ఒక పెద్ద అద్భుతం జరిగింది. ఎండిపోయి నిర్జీవంగా ఉన్న ఆ మహావృక్షం రెక్కలు విప్పుకున్నట్లుగా ఒక్కసారిగా పచ్చదనాన్ని సంతరించుకుంది. క్షణాల్లో ఆకులన్నీ మొలిచాయి. కొమ్మల నిండా తీయని పండ్లు అక్కడున్న వారికి దర్శనమిచ్చాయి. మళ్లీ ఆకాశం నుండి చల్లని మంచు తుంపర్లు రాల్డం మొదలైంది. ఆ చల్లని గాలి ఊరంతా వ్యాపించింది. అదే సమయంలో భవంతిలో బాధపడుతున్న జమీందారు గదిలో కూడా ఆ చల్లని గాలి ప్రవేశించింది. అంతవరకు ఉన్న భరించలేని వేడి ఒక్కసారిగా మాయమైపోయింది. అతను వెంటనే పరిగెత్తుకుంటూ చెట్టు దగ్గరకొచ్చాడు. అక్కడ ఆనందంగా ఉన్న రైతుల్ని, ఊరి జనాన్ని చూశాడు. భూపతి చేతులు జోడించి, రామయ్య, ముత్తయ్య, ఊరి పెద్దలందరికీ నా నమస్కారం. నన్ను క్షమించండి. నా స్వార్థంతో మీకు ఎంతో ద్రోహం తలపెట్టాను. ప్రకృతి సంపద అందరిది అని మర్చిపోయి నా దురాశతో దాన్ని నా సొంతం చేసుకోవాలనుకున్నాను. దానికి తగిన శిక్షను అనుభవించాను. ఇక మీదట ఎన్నడూ ఇలా ప్రవర్తించను. ఈ చెట్టు నీడ, ఈ పండ్లు అందరికీ చెందుతాయి. అందరికీ వీటి మీద హక్కుంటుంది. అయ్యా, మీరు తప్పు తెలుసుకున్నారు. అదే మాకు సంతోషం. దేవుడెప్పుడూ కరుణామయుడు. మీరు గోడ కూల్చగానే చెట్టు మళ్లీ ప్రాణం పోసుకుంది. రండి, ఈ చల్లని నీడలో విశ్రమించండి. ఆ రోజు నుండి జమీందార్ భూపతి పూర్తిగా మారిపోయాడు. తనకున్న సంపదలో కొంత భాగాన్ని పేదల కోసం ఖర్చు చేయడం మొదలుపెట్టాడు. ఊరి జనమందరూ ఆ వింత చెట్టు నీడలో ఎలాంటి ఆటంకం లేకుండా ఆనందంగా గడపసాగారు. అలా ఆ గ్రామం మళ్లీ చల్లబడింది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, దేవుడిచ్చిన ప్రకృతి సంపద అందర్ది. స్వార్థంతో దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటే నష్టమే మిగులుతుంది. తోటివారితో పంచుకుంటేనే నిజమైన ఆనందం లభిస్తుంది.